నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం ద డివైన్ డిజైన్ సెషన్కి స్వాగతం. సో ఈరోజు మనము 1వ చాప్టర్లోనే ఉన్నాం. ఇంకా అంటే అది తొందరగా అయిపోవడానికి కాదు కదా, మనం చక్కగా వివరంగా చెప్పుకోవడానికి. సో ఇది 1.5లో ఉన్నాము. 1.5లో మనకి ఏం చెప్పారంటే గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ఎలా క్రియేట్ చేయబడింది, ఎలా తయారు చేయబడింది అని చెప్పారు. తర్వాత 5వ డైమెన్షన్ ఎలా తయారు చేయబడింది అని కూడా చెప్పారు. ఏం చెప్పారు మనకి అంటే భూమి ప్లానెట్ ఎప్పుడైతే విశ్వంలోని మూల చైతన్యం నుంచి విడిపోయి బయటికి రావాలి అనుకుందో, అది 5వ డైమెన్షన్లో ఆలోచన అండ్ ఎనర్జీతో ఫిజికల్ బాడీ అనేది తయారు చేసుకుందనమాట. సో ఈ గ్యాలక్టిక్ ఫెడరేషన్ తయారు చేసింది. ఎందుకంటే ఆవిడ యొక్క ఇంటెన్షన్, ఎనర్జీస్ అన్నీ అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ శక్తితో దాన్ని తయారు చేశారనమాట. ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా తయారైపోయింది అని చెప్పారు. మనము ఇదంతా నిన్న చెప్పుకున్నాము క్లాస్లో. వాళ్ళు 12 డైమెన్షన్స్ వరకు భూమి ఎదిగే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళ ఎనర్జీస్ అన్నీ కూడా కలిపి భూమిని తయారు చేశారు. అలాగే ఈ భూమి అనేది 5th డైమెన్షన్లో మొదలైంది. వాళ్ళు 5th డైమెన్షన్ నుంచి భూమి అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటుంది. ఎందుకు 5th డైమెన్షన్ అంటే ఆ 5th డైమెన్షన్లో మాత్రమే మనము ఫిజికల్ బాడీలో ఉండి, అంటే భూమి భౌతికంగా ఫిజికల్ బాడీలో ఉండి హయ్యర్ డైమెన్షన్కి ఎదగడము అండ్ ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. అంతకంటే కిందికి వెళితే మాత్రం 3rd డైమెన్షన్, 4th డైమెన్షన్కి వెళితే మనం అసలు జ్ఞాపక శక్తి అనేది ఉండదు. మనం ఆత్మ అనే విషయము మనకి తెలియదు అనమాట. 5th డైమెన్షన్లోకి వెళితేనే మనం ఆత్మ అనే విషయము, మన మూల చైతన్యం నుంచి వచ్చాము, ఈ విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి, గుర్తుంటుంది కూడా. అందుకని 5th డైమెన్షన్ నుంచి ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అనుకుంది. ఈ గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ మాస్టర్స్, హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ శక్తిని ఉపయోగించి భూమిని సృష్టించారు కదా. వాళ్ళ శక్తిని ఏమని అంటారు అంటే లైట్ కోడ్స్ అంటారన్నమాట. CODES కోడ్స్ అంటారు. అవి ఏం చేస్తాయంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన శక్తిని ఇచ్చారు. ఆ శక్తిని వాళ్ళు లైట్ కోడ్స్ అంటారు. ఈ కోడ్స్ అనేవి ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఎనర్జీని ఇచ్చారు అని చెప్తున్నాను కదా. సో ఆ లైట్ కాంతిని, శక్తిని అందించారన్నమాట. ఈ కాన్షియస్ని ఇచ్చారు. దాన్ని లైట్ కోడ్ అంటారు. ఆ లైట్ కోడ్లో ఏమేమి ఉంటుంది? వారి యొక్క ఇంటెన్షన్, వారి యొక్క సంకల్పము అండ్ వాళ్ళ యొక్క శక్తి, కాంతి, ఇవన్నీ కూడా ఆ లైట్ కోడ్లో ఉంటుందన్నమాట. అది ఈ భూమి భౌతికంగా తయారవ్వడానికి ఉపయోగపడింది. ఆ లైట్ కోడ్స్ అన్నీ కలిపి భూమిని భౌతికంగా తయారు చేశారు. వాళ్ళు 12వ డైమెన్షన్ వాళ్ళ సంకల్పం ఎలా ఉంది అంటే, వాళ్ళ సంకల్పము, వాళ్ళ సృష్టి, ఈ భూమి యొక్క భౌతిక తత్వము, భౌతికమైన ప్లానెట్ 12వ డైమెన్షన్ లైట్ ద్వారా చేశారనమాట. ఇంకొకసారి నేను అది బాగా చదువుతాను. We intended the vision of the physical form into the 12D light codes through energy and telepathy. వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ సంకల్పము, వాళ్ళ యొక్క శక్తి, కాంతి, ఆలోచనలు ఇవన్నీ కూడా 12వ డైమెన్షన్ కి సరిపోయేటట్టుగా చేశారు అన్నట్టు నాకు అర్థమవుతుంది. ఆ విధంగా వాళ్ళు లైట్ కోడ్స్ అనేవి చేశారనమాట. ఏమని మనకి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఏమని చెప్పారంటే, మనము ఒక కాంతి వలయాలన్నమాట. కాంతి ఇలాగా సర్కిల్స్ లాగా మనం ఊహించుకోవచ్చు. అవి చుట్టూ తిరుగుతూ మన ముందు ఇలాగా ఒక కాంతి లాగా
ఏమంటారు వర్ల్పూల్ లాగా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా తిరుగుతూ ఈ కాంతి లైట్ కోడ్స్ అన్నీ కూడా భూమిని సృష్టించాయన్నమాట. ఇంకా మనకి వివరంగా చెప్తున్నారు ఎలా సృష్టిస్తారు. నా దగ్గర ఆలోచన ఉంది, భూమిని సృష్టించాలి అన్న ఆలోచన ఉంది, నా దగ్గర లైట్ ఉంది, కానీ ఒక భౌతికమైన తత్వాన్ని ఎలా సృష్టిస్తారు అని మనకే అనిపిస్తే వాళ్ళు చెప్తున్నారు అనమాట. మనముగా కాంతిలాగా సుడిగుండం లాగా తిరుగుతూ తర్వాత మన ఆలోచనలు, మన యొక్క విజువలైజేషన్, మనం సృష్టిస్తాం మన ఆలోచనలు, మనం కంటితో చూస్తూ ఉంటాం కదా, కళ్ళు మూసుకొని సృష్టించుతూ ఉంటాం. ఈ ఆలోచన, ఈ సంకల్పము, ఈ మన యొక్క కాంతి ఇవన్నీ కలిపితే మనం రియాలిటీని సృష్టించవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. భూమిని సృష్టించవచ్చు. వాళ్ళందరూ ఈ 12 మంది ఎనర్జీ, 12 కాదు మొత్తం 120 మంది మాస్టర్స్, హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ శక్తిని ఆ లైట్ కోడ్స్లో, లైట్ కోడ్ అంటే మన అలా ఎందుకు కోడ్స్ అన్నారంటే కాంతి తరంగాలు అనమాట. ఒకటే కాంతి లాగా కాకుండా వేవ్స్ లాగా, లైన్స్ లాగా, ప్యానల్స్ లాగా ఉంటాయన్నమాట. కాబట్టి లైట్ కోడ్స్, ఈ వాళ్ళ శక్తి అంతటిని ఆ లైట్ కోడ్స్లో వాళ్ళ యొక్క సంకల్పాన్ని కలిపి వాళ్ళు పంపించి ఈ భూమిని తయారు చేశారు. ఆ కోడ్స్ లోపల ఈ భూమికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు అనుకుంటారు, ఒక మాస్టరు వాళ్ళ లైట్ కోడ్లో సంకల్పం ఎలా పెడతారంటే ఈ భూమి ఎన్నో జీవరాశులకి జీవించే విధంగా వాతావరణం ఈ భూమి మీద ఉండాలి అని అనుకుందాం. సో వాళ్ళ సంకల్పం అదనమాట. కాబట్టి ఆ లైట్ కోడ్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. వాళ్ళ సంకల్పము, వాళ్ళ ఎనర్జీ, దాన్ని సృష్టించడానికి తగినట్టు ఎనర్జీస్ అన్నీ దాంట్లో ఉంటాయి. 5th డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ లెవెల్కి వాళ్ళు సృష్టించి, వాళ్ళ సంకల్పాన్ని 5th డైమెన్షన్కి తగ్గట్టుగా సృష్టించి, తర్వాత అక్కడి నుంచి నిదానంగా లైట్ కోడ్స్ని, ఎనర్జీని తగ్గిస్తూ 5th డైమెన్షన్ని తయారు చేశారనమాట. ఓకే, ఇంతవరకు మనకి అర్థమైంది. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ సంకల్పాన్ని, వాళ్ళ ఎనర్జీని పెట్టి భూమిని సృష్టించి 5th డైమెన్షన్ ఎనర్జీస్గా సృష్టించి, తర్వాత దాన్ని 12 డైమెన్షన్స్గా సృష్టించి, తర్వాత స్లోగా దాన్ని 5Dకి తగ్గిస్తూ వచ్చారు. ఆ లైట్ కోడ్స్ దాని స్పీడ్ తగ్గుతూ వచ్చింది, స్లో అంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వచ్చింది. హయ్యర్ ద ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ద డైమెన్షన్. ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటే డైమెన్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో దాన్ని తగ్గిస్తూ వచ్చారు. తర్వాత తగ్గిస్తూ ఉండడం వల్ల 12D లైట్ కోడ్స్ నుంచి అది స్లోగా కిందికి దిగుతూ వచ్చింది. వాళ్ళ సంకల్పాలు ఇవన్నీ దిగుతూ వచ్చాయి. ఈ లైట్ కోడ్స్, ఈ కోడ్స్ అనేవి, ఈ కాంతి లోపల ఏమైందంటే ఫ్రీక్వెన్సీ తగ్గే కొద్దీ అది స్లోగా సొలిడిఫై, క్రిస్టలైజ్ అవ్వడం మొదలైంది. అంటే ఏంటంటే ఆవిరిగా ఉండేది చల్లబడితే నీరు అవుతుంది, అది కూడా ఇంకా చల్లబడితే గట్టి పడిపోయి క్రిస్టలైజ్ అవుతుంది, ఐస్ అయిపోతుంది కదా. అదేవిధంగా తేలికగా ఉండే గాలి, నీటి ఆవిరి తగ్గిపోయి బరువైన ఐస్ లాగా తయారైనట్టు ఇది కూడా సేమ్ అనమాట. కాంతి లైట్ కోడ్స్ దాని ఫ్రీక్వెన్సీ బాగా తగ్గించుకునే కొద్దీ అవి కాస్త దగ్గరకు వచ్చేసి క్రిస్టలైజ్డ్ మ్యాటర్గా తయారయ్యాయి అనమాట. ఆ మ్యాటర్లో వీళ్ళ ఆలోచన, వీళ్ళ సంకల్పాలు ఏమైతే పెట్టారో అవన్నీ కూడా దాంట్లోకి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే దాని స్పీడ్ ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వచ్చిందో ఆటోమేటిక్గా ఫిజికల్ ఫామ్ తయారైపోయింది. అండ్ వాళ్ళు ఏదైతే ఇంటెన్షన్స్ పెట్టారో, ఏ కాంతి అయితే పంపించారో దానికి తగ్గట్టుగానే అది కరెక్ట్గా తయారు చేయబడింది. ఆటోమేటిక్గా మనం ఎగ్జాంపుల్ నీటి ఆవిరిని తీసుకున్నట్టు నీరు గాల్లో కలిసిపోతుంది, ఆవిరి గాల్లో ఉంది, కానీ భూమి అది మళ్ళీ ఎలా గట్టి పడుతుంది అంటే మనకి ఫిజికల్గా ఒక రూపం ఉంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకొని
ఇది కూడా అలాగే తయారై ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది చెప్పేస్తున్నారు, 12వ డైమెన్షన్ దగ్గర నుంచి 5th డైమెన్షన్ క్రిస్టలైజ్డ్ ఫామ్ లాగా వచ్చేసింది. అయితే భూమి తను ఏం చేయాలనుకుందంటే ఎప్పుడు కూడా 7th డైమెన్షన్ దగ్గర ఆమె డిజైన్ చేసుకుందనమాట. ఎందుకో వివరంగా చెప్తున్నారు ఇక్కడ. మనకి అన్ని ఒకదాని స్టెప్ వైజ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనమాట, ఒకటేసారి చెప్పకుండా. 12 డైమెన్షన్ చెప్పారు, 5D చెప్పారు. 5Dలో మనం ఉండిపోతామా? కాదు, 7th డైమెన్షన్లోకి వెళ్ళాలన్నమాట. సో 3D నుంచి 5Dకి వచ్చాము, 5D నుంచి 7D ప్రస్తుతం మాట్లాడుకుంటే. కానీ మనం హిస్టరీలో ఉన్నాం, పాత రోజుల్లో ఉన్నాము. సో ప్రస్తుతానికి 5D నుంచి 7Dకి వెళ్ళాలి అనేది ఆవిడ డిజైన్ అన్నమాట. అక్కడ ఉండి పనిచేయాలి అనేది కూడా ఆవిడ అనుకుంది, షిఫ్ట్ అవ్వడానికి. సో ఈ భూమిని ఎలా తయారు చేయాలి? 5D దగ్గర ఉంది, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు, లేదంటే వీలైనప్పుడు 7Dలోకి వెళ్ళిపోవడానికి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేయాలి అనుకున్నారు. ఆవిడ ఇంటెన్షను ఈ మాస్టర్స్ అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని ఎలా తయారు చేశారంటే, ఆ 7th డైమెన్షన్ యొక్క ఎనర్జీస్ని ఆ భూమి తట్టుకునే విధంగా దాన్ని తయారు చేశారనమాట. అంత కాంతిని ఆ భూమి పట్టుకొని ఉండాలన్నమాట. భూమి మీద ఉండే జీవరాశులు అంతా కూడా కాంతిని పట్టుకొని ఉండే విధంగా దాన్ని తయారు చేశారు. అంతేకాదు ఎలా ఆ కాంతి 7th డైమెన్షన్ యొక్క కాంతిని ఎప్పుడైతే అది హోల్డ్ చేసి ఉంటుందో, ఈ బరువైన లోయర్ డైమెన్షన్స్ నుంచి చాలా ఈజీగా కాంతి వైపు ఎప్పుడు కావాలంటే అప్పుడు షిఫ్ట్ అయిపోవచ్చు అనమాట. అందుకని హయ్యర్ మాస్టర్స్ ఒకలాంటి షేప్ భూమికి మనం భూమి గుండ్రంగా ఉంటుంది అనుకుంటున్నాం కదా, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే భూమి ఒక ఓవల్గా ఉంటుంది అనమాట. ఒక బేస్బాల్ బాల్ షేప్ ఎలా ఉంటుంది, ఇలాగా ఓవల్గా ఉంటుంది. అలాగా ఇలాంగేటెడ్ డిస్క్ లాగా తయారు చేశారంట. అదేంటంటే దాని ద్వారా ఎనర్జీని ఎప్పుడు చక్కగా ఫ్లో చేయొచ్చు. అండ్ అలాగే దాని చుట్టూ కూడా దాంట్లో ఎక్కువ కాంతిని హోల్డ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు షిఫ్ట్ చేయొచ్చు, మార్పు చెందొచ్చు. అంతేకాదు మరీ ఎక్కువ మాస్ పెట్టాల్సిన అవసరం లేదు, అంటే ఎక్కువ బరువుగా తయారు చేయాల్సిన అవసరం లేకుండానే చాలా సులభంగా ఉండి ఫిజికల్ ఫామ్లో ఉండి ఎనర్జీని హోల్డ్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు మారే విధంగా తయారు చేశారన్నమాట. సో ఎలాంటి ఆకారం చేశారంటే ఒక డిస్క్ లైక్ ఇలాంగేటెడ్ ఫామ్ అన్నారు. అంటే ఒక పలుచటి పళ్ళెము కానీ పొడుగ్గా ఉన్న పళ్ళెం లాంటిది తయారు చేశారన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు అది మార్చుకోవచ్చు అనేసి. ఇది చాలా బరువుగా లేదు, చాలా వెడల్పుగా లేదు, అలా చాలా పల్చగా లేదు అన్నట్టుగా తయారు చేశారు. ఇది చాలా కాంతిని ఉంచుకుంటుంది, అలా అని మరీ బరువుగా ఉండదు. ఈ విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా ఈ డిజైన్ బాగుంది అని అనుకున్నారు. డైమెన్షన్స్ని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. మనకి ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది, భూమి గుండ్రంగా ఉంటుంది కదా, అసలు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అనేసి. కానీ మనం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము భూమి మొట్టమొదటి సృష్టి జరిగినప్పుడు ఎలా ఉందో అప్పుడు సంగతి మాట్లాడుకుంటున్నాం అనమాట. అప్పటికి మానవాళి కూడా ఇంకా దాంట్లో లేరు, అప్పుడే భూమి సృష్టించబడుతుంది. ఒకసారి వాళ్ళు భూమి సృష్టించేశారు, దాంట్లో 5th డైమెన్షన్ అనేది మొదలుపెట్టారు. అప్పుడు ఆ దాంట్లో సూక్ష్మంగా శక్తిని నిలపడం అనేది మొదలు పెట్టారనమాట. అంటే భౌతికమైన ఫామ్ కదా అది, కానీ అలా అని మొత్తం బరువైన భౌతికత్వం కాకుండా చిన్న చిన్న సూక్ష్మ శరీరాలని సూక్ష్మత్వాన్ని ప్రవేశపెట్టడం అనేది మొదలుపెట్టారు. ఎందుకు అంటే భూమాత యొక్క చైతన్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ సూక్ష్మంగా ఇక్కడ ఉంటుందన్నమాట.
భూమికి కూడా మనకి క్వాంటమ్ ఫీల్డ్ ఉంటుంది అన్నాము, భూమికి కూడా ఒక చైతన్యం ఉంటుంది అన్నాం కదా. ఆ చైతన్యాన్ని ఎక్కడ ఉంచాలి అంటే సూక్ష్మంగా ఉంటుంది. మనం కూడా మన చైతన్యం చూడలేము, కానీ చైతన్యం అనేది ఉంది. ఆ చైతన్యం లేకపోతే మనం జీవరాశులే ఉండవన్నమాట. సో మనకి కూడా చైతన్యం ఉంది, భూమికి చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఎక్కడ ఉంది అంటే ఈ సటిల్ ఎనర్జీ టచెస్లో ఉందన్నమాట. అక్కడ పెట్టారు. అవన్నీ ఎలా ఎథరిక్ బాడీ అంటారు, మనం కూడా ఎథరిక్ బాడీ అంటాము. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఈ సంకల్పం అనేది ఎథరిక్ బాడీగా ఒకటి తయారైపోయేసి ఎథరిక్ బాడీ అంటే ఏంటి అంటే మన శరీరానికి దగ్గరలోనే, మన చర్మం ఇక్కడ ఉంది కదా, మనం తాకితే చర్మం ఎంత కనిపిస్తుంది, కానీ మనకి పక్కనే ఈ చర్మానికి బయట, మన శరీరానికి బయట మనకి ఇంకా 6 శరీరాలు ఉంటాయన్నమాట. వాటిల్లో ఒకటి ఎథరిక్ బాడీ. అది మన శరీరాన్ని అతుక్కొని ఉంటుందన్నమాట. మనం ఇలా చూడొచ్చు, ఒకవేళ ఒక వేలుని పట్టుకొని దాన్ని అదే పనిగా చూస్తూ ఉంటే దాని వైపు ఒక మబ్బులాగా ఏర్పడినట్టు కనిపిస్తుంది అనమాట. ఒక కాంతి లేని క్లియర్గా ఉంటుంది, కానీ ఒక మబ్బులాగా ఒకటి ఉంటుంది అనమాట. అదే పనిగా చూస్తుంటే తెలుస్తుంది, అది మన ఎథరిక్ బాడీ అనమాట. అట్లాగే మన శరీరానికి అతుక్కొని ఎలా అయితే ఎథరిక్ బాడీ ఉందో, అట్లాగే భూమికి కూడా ఒక ఎథరిక్ బాడీ అనేది తయారు చేశారు. దాంట్లో ఆ భూమి యొక్క చైతన్యం అంతా కూడా నింపారన్నమాట. 5వ డైమెన్షన్లో ఉండగా ఇవన్నీ జరిగింది. ఈ ఎథరిక్ బాడీ అనేది, భూమి యొక్క ఈ ఎథరిక్ బాడీ అనేది భూమిని సురక్షితంగా ఈ 5వ డైమెన్షన్కి సంబంధించిన అనుభవాలన్నీ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు 7th డైమెన్షన్కి మార్పు చెందడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అదంతా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంకా ఏంటి అంటే ఈ డిజైన్ ఎలా తయారు చేశారంటే, ఇంకా భూమి ఎప్పటికప్పుడు భూమి మీద జరుగుతున్న విషయాలన్నీ కూడా ఈ చైతన్యంలో స్టోర్ అయిపోతాయి, ఎథరిక్ బాడీలో స్టోర్ అవుతాయి. ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ పైన క్వాంటమ్ ఫీల్డ్లో ఉంటుంది. అదంతా కూడా క్వాంటమ్ ఫీల్డ్లో ఉంటుంది. క్వాంటమ్ ఫీల్డ్కి కనెక్ట్ అవ్వడము, హయ్యర్ మాస్టర్స్కి, ఈ గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ మాస్టర్స్కి కనెక్ట్ అవ్వడము, అండ్ భూమి యొక్క మూల చైతన్యం ఉంది కదా, మామూలుగా అంత విశ్వం యొక్క మూల చైతన్యం ఉంది, దానితో కనెక్ట్ అవ్వడము, అండ్ భూమి యొక్క ఇతర శరీరాలతో కూడా కనెక్ట్ అయి ఉండడము, ఆమె యొక్క చక్రాసు ఇవన్నిటితో కనెక్ట్ అయి ఉండడము. ఈ విధంగా వాళ్ళు ఆ ఎనర్జీ ఛానలింగ్ అనేది అలా జరగడానికి చేశారన్నమాట. అంటే ఇప్పుడే అసెన్షన్ పోర్టల్ మెడిటేషన్ చేశాను. ఏం చెప్పారంటే గ్యాలక్టిక్ యూనివర్సల్ గ్యాలక్టిక్ సన్ అనేది ఉంటుంది. అంటే మన గ్యాలక్సీ అనేది ఉంది కదా, మనకు అందరికి తెలుసు. ఎన్నో గ్రహాలు కలిస్తే మనకి గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కలిపిస్తే గ్యాలక్సీ అవుతుంది. ఇలాంటి గ్యాలక్సీలు ఎన్నో కలిస్తే మళ్ళీ ఒక పెద్ద విశ్వం యొక్క యూనివర్సల్ గ్యాలక్సీ ఉందన్నమాట. ఆ గ్యాలక్సీలో ఉండే సూర్యుడు, అక్కడ ఒక పెద్ద సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడి నుంచి అసలైన కాంతి మొదలవుతుంది అనమాట. దాన్ని మనం మూల చైతన్యంగా కూడా అనుకోవచ్చు కావాలంటే. బట్ ఆ సూర్యుడి నుంచి వచ్చే కాంతి అన్ని గ్యాలక్సీలకి వెళ్ళింది. అలా వెళ్ళి ఆ కాంతి మన గ్యాలక్సీలోకి వచ్చింది. మన గ్యాలక్సీలో మళ్ళీ సెంట్రల్ సన్ ఉంటాడనమాట. ఆ సెంట్రల్ సన్కి ఆ కాంతి సెంట్రల్ సన్ తీసుకున్నాడు. ఎలా అయితే మన సూర్యుడి నుంచి చంద్రుడు కాంతిని తీసుకొని బయటికి ప్రసరిస్తాడు కదా, అట్లాగే ఆ పెద్ద సూర్యుడి నుంచి మన గ్యాలక్సీలో ఉండే సూర్యుడు సెంట్రల్ సన్ అంటారు, అది కాంతిని తీసుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మన సోలార్ సిస్టంలోకి కాంతి అనేది వచ్చింది. సోలార్ సిస్టంలో ఉండే సూర్యుడికి కాంతి వచ్చింది. మళ్ళీ సోలార్ సిస్టంలో ఉండే కాంతి నుంచి ప్రతి ఒక్క గ్రహానికి వెళ్ళింది. ఆ గ్రహాలలో భూమికి వచ్చింది. భూమి లోపల మళ్ళీ అన్ని ప్రదేశాలకి, ఖండాలకి, దేశాలకి అన్నీ వచ్చి చివరికి మన తల మీద గుండుగా, మన తల మీద వచ్చేసి మన చక్రాలన్నింటి గుండా భూమాత యొక్క కోర్ మధ్య భాగానికి కాంతి ప్రసరిస్తుంది అని మనం
విజువలైజ్ చేసుకోవాలన్నమాట, మనం ఊహ ద్వారా చూడాలి. అదే ఈరోజు రాత్రి అంటే రేపు భారతదేశంలో అయితే రేపు మధ్యాహ్నం, అమెరికాలో అయితే ఈరోజు అర్ధరాత్రిలో తెల్లవారుజామున రేపు జరగబోయే 12:21 అసెన్షన్ పోర్టల్ మెడిటేషన్ మనం ఇలాగే ఊహిస్తున్నాం అనమాట. అక్కడి నుంచి కాంతి వచ్చి మనందరి తలల మీదుగా, కొన్ని కోట్ల మంది జనాభా ఉంది కదా, అందరి తలల సహస్రార చక్రం గుండా భూమాతకి వెళ్ళి భూమాత కి ఆ ఎనర్జీ యాంకర్ అవ్వాలి అని మనం ఊహించుకుంటున్నాం అనమాట. సో ఇలాగ భూమి యొక్క అన్ని ఆస్పెక్ట్స్, భూమి యొక్క చక్రాస్ అన్ని కూడా మొత్తం మీద విశ్వంతో ఆ మూల చైతన్యంతో కనెక్షన్లో ఉండాలి, ఎనర్జీ అలా ఛానలింగ్ అవ్వాలి అని వీళ్ళు తయారు చేశారు. డిజైన్ అలా తయారు చేసింది. సో అంతేకాదు ఇంకా ఎలా చేశారు అంటే, ఇంకా ఎలా ఎలా డిజైన్ చేశారంటే, ఆ ఎనర్జెటిక్ ఫీల్డ్, ఆమె చుట్టూ ఉండే ఎనర్జెటిక్ ఫీల్డ్ కాస్త ఆమె ఒక తన అనుభవంతోనే తానే ఒక శక్తివంతమైన ఒక రూలర్ లాగా చేశారనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే తనని తయారు చేశారు, కానీ భూమి, అది ఆమె భూమి కదా, ఇప్పుడు ఆమె భూమి మీద జరిగేవన్నిటికీ ఆవిడే ఒక రూలర్ అనమాట, ఒక లీడర్. ఏమి కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అది తను మార్పు చెందడం కానీ, ఉదాహరణకి ఇది అనమాట, ఇప్పుడు ఆమెకి ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట, స్వేచ్ఛని ఇచ్చారు. ఎందుకంటే హయ్యర్ మాస్టర్స్ ఉన్నారు, మేము చూస్తున్నాము నీకు ఎలా ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, నీ ఎక్స్పెరిమెంట్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మాస్టర్స్ చూస్తారు. కానీ దానికి సంబంధించిన పూర్తి స్వేచ్ఛ, అధికారము అంతా కూడా ఆవిడకి ఉందన్నమాట. ఆమె ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటుంది, ఎటు మారాలనుకుంటుంది, ఏం చేయాలనుకుంటుంది, అవన్నీ కూడా ఆమె చేతుల్లో ఉండేటట్టుగా కూడా అది డిజైన్ చేశారు. ఓకే, ఇది మొత్తము మనం 5th డైమెన్షన్ని డిజైన్ చేసేది ఇప్పుడు తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ 1.7 చాప్టర్కి వచ్చాము, క్రియేటింగ్ ఫిజికల్ ఫార్మ్స్. ఇంకా సరే, భూమిని తయారు చేసేసారు, ఎనర్జీ ఛానలింగ్ అంతా అయిపోయింది. ఇంకా భూమి అంటేనే మనకు తెలుసు కదా, భూమి మీద రకరకాల జీవరాశులు, పుట్టలు అన్ని తాకడానికి వీలుగా ఉండి కంటితో కనిపించే విధంగా ఎన్నో ఉన్నాయి భూమి మీద. వాటిని సృష్టించడం గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ భూమి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇలాగా ఇంకెక్కడా లేదంట. అదేంటి అంటే, భూమి అనుభవించేది ఏదైతే అనుభవిస్తుందో అవన్నీ కూడా ఆమెతో పాటు హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ కూడా అనుభవించేలాగా జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ అలా క్రియేట్ చేసి పెట్టారనమాట. ఆమె మీద జరిగేదంతా కూడా హయ్యర్ మాస్టర్స్కి తెలుస్తుంది. హయ్యర్ మాస్టర్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. హయ్యర్ మాస్టర్స్ భూమి అంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే కదా. సో భూమి అంటే మనందరం కూడా అనమాట. మనందరి యొక్క అనుభవాలే భూమి యొక్క అనుభవాలు. అవన్నీ కూడా పైన మాస్టర్స్కి తెలుస్తుంటాయి. మనం చెప్పుకున్నాం కదా, దేవుణ్ణి మనము, దేవుడా నువ్వు నాతో ఉన్నావా, లేదా ఒక గురువు నాతో ఉన్నావా, నాతో కలిసి ఉన్నావా అని అడిగినప్పుడు ఉన్నారు అని చెప్తాం కదా. అదే విధంగా ఈ హయ్యర్ మాస్టర్స్ మనతో ఎప్పుడు ఆ కనెక్షన్లో ఉన్నారు అని చెప్పడానికి ఇదొక రుజువు అన్నమాట. అంతేకాదు ఈ హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ ఇంకా ఎలా మనతో కనెక్షన్లో ఉంటారు అంటే, వాళ్ళకు ఒక చాయిస్ ఉంది. మన శరీరంలోకి ఒక భౌతికమైన శరీరం తీసుకొని వచ్చి ఆ భూమాత మీద ఉండి పని చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉందన్నమాట.
హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళకి ఒక శరీరం అంటూ లేదు, కానీ వాళ్ళు భూమి మీద ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక శరీరం తీసుకొని రావచ్చు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, విష్ణుమూర్తికి ఎన్నో అవతారాలు ఉన్నాయి, మన పురాణాలకు తెలుసు కదా. భూమాత ఎప్పుడైతే అడిగిందో నా మీద రాక్షసులు ఎక్కువగా కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు, మంచి వాళ్ళని అందరినీ నాశనం చేస్తున్నారు అని ఎప్పుడైతే ఆవిడ మొరపెట్టుకుందో విష్ణుమూర్తి అవతారం తీసుకున్నారు అని మనం పురాణాల్లో తెలుసుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ ఇదే అనమాట. భూమి మీద ఎప్పుడైతే మార్పు చెందాలో, ఏమైతే ఎక్స్పెరిమెంట్లో తప్పుపోతుందో, ఎక్స్పెరిమెంట్లో రాంగ్గా వెళ్ళిపోతుందో, అప్పుడు భూమి అడగడము, హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ భూమి మీదకి ఎప్పటికప్పుడు ఫిజికల్గా రావడము, ఇవన్నీ జరుగుతుంది. అది మనకి ఈ మాటల్లో తెలుసుకున్నమాట, కాన్షియస్ లెవెల్లో మాట్లాడుకున్నాం. సో అంతేకాదు, భూమి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ భూమి మీదకి వస్తారు, కానీ ఇది కొంచెం అర్థం చేసుకుందాము. మనందరం కూడా పైలోకాల నుంచే వచ్చాము కదా, ఆత్మ పరమాత్మ దగ్గర నుంచే, మూల చైతన్యం నుంచే వచ్చాము. కానీ భూమి మీదకి ఉన్నంత కాలము మనం ఆ విషయాన్ని మర్చిపోతాం, మాయలో ఉంటాం. నా వాళ్ళు, నా కుటుంబము, ఇది పరాయి వాళ్ళు, ఇలాగా ద్వంద్వంలో ఉంటాము. కానీ ఈ హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ మాత్రము భూమి మీదకి వచ్చినా కూడా ఈ మాయలో ఉండకుండా, మాయా అనే ఫీల్డ్లోకి కనెక్ట్ అవ్వకుండానే మూల చైతన్యంతో కనెక్షన్లో ఉంటూ, ఫిజికల్ బాడీలో ఉంటూ పని చేయగలరు అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణుడు భూమి మీదకి శరీరంతో వచ్చాడు, కానీ ఆయన ఎన్నో మాయలు చేశాడు. పసి పిల్లవాడుగా ఉండేటప్పుడే కాలితో ఒక చక్రం, ఆ బండిని ఇసిరేసి ఆ రాక్షసుణ్ణి, ఆ బండిని విరగ్గొట్టేసి రాక్షసుణ్ణి నాశనం చేశాడు. అట్లాగే పాలు తాగుతూ రాక్షసిని చంపేశాడు. సో అంటే ఆయన మాయలో లేడు, నేను ఒక మామూలు మనిషిని, నాకు చేత కాదు అన్న లెవెల్లో లేడనమాట. ఆయన చిటికిన వేలు మీద పర్వతాన్ని నిలబెట్టాడు. ఇవన్నీ కూడా ఎలా సాధ్యము అంటే, సోల్ లెవెల్లో ఉంటే సాధ్యం. ఈ భూమి యొక్క డైమెన్షన్లోకి, లోయర్ డైమెన్షన్స్లోకి భౌతికంగా లోయర్ డైమెన్షన్స్లోకి శరీరం తీసుకొని వచ్చినా ఈ డైమెన్షన్స్లో కనెక్షన్స్లో లేవు. ఈ మాయలో మాత్రం వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు, అలా లేకుండానే వాళ్ళు పని చేయొచ్చు. ఈ హయ్యర్ కాన్షియస్ అంటే ఈ గ్యాలక్టిక్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమిలాగానే వాళ్ళ చైతన్యాన్ని ఫిఫ్త్ డైమెన్షన్కి దించుకుంటారనమాట. భూమి కూడా అంతే కదా, మూల చైతన్యం నుంచి 12 డైమెన్షన్స్, 12 నుంచి 5th వరకు వచ్చి, కానీ 7th వెళ్ళాలనేది ఆవిడ ఆలోచన. వీళ్ళు కూడా ఈ హైయర్ డైమెన్షన్ మాస్టర్స్ ఏం చేశారంటే, ఆమెలాగానే మూల చైతన్యంతో కనెక్షన్లో ఉన్నారు, కానీ భూమి మీదకి వచ్చినప్పుడు 5th డైమెన్షన్ ఎక్స్పీరియన్సెస్ పొందడానికి వాళ్ళు తమల్ని తాము కిందికి షిఫ్ట్ చేసుకున్నారనమాట. వాళ్ళకి ఒకలా ఈ 5వ డైమెన్షన్కి తగ్గట్టుగా భౌతిక శరీరాలని వాళ్ళకు ఒక డిజైన్ కావాలన్నమాట. వాళ్ళు హయ్యర్ డైమెన్షన్స్ అనే వాళ్ళకి అసలు ఫిజికల్ ఫామే ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మనం 3rd డైమెన్షన్లో ఉంటే ఒకలాగా ఉంటాము, 5th డైమెన్షన్లోగా ఉంటే ఒకలాగా ఉంటాము. ఎందుకు అంటే మనం చెప్పచ్చు, భూమి గుండ్రంగా ఉండకుండా అప్పుడు ఒక పళ్ళెం లాగా ఉంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు రూపాన్ని మార్చుకోవడం కోసం వాళ్ళు అలా తయారు చేశారు. అట్లాగే మనం కూడా ఒక్కొక్క డైమెన్షన్లో మన రూపం ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. వీళ్ళు ఈ 5వ డైమెన్షన్స్లో ఉండి 5వ డైమెన్షన్లో అనుభవాలు పొందుతూ 5వ డైమెన్షన్ కాన్షియస్తో కనెక్ట్ అయి ఉండి భూమి మీద భౌతిక శరీరం తీసుకోవడానికి ఎలా వీలవుతుందో ఆ విధంగా
తమ యొక్క రూపాన్ని వాళ్ళు డిజైన్ చేసుకుని వాళ్ళు ఒకటి ఇలా కావాలి అని అనుకున్నారన్నమాట. వాళ్ళకి అవసరమైంది అది, కాబట్టి వాళ్ళు అది క్రియేట్ చేసుకున్నారు. ఎలా క్రియేట్ చేసుకున్నారు? భూమి యొక్క గ్రహాన్ని ఎలా అయితే డిజైన్ చేశారో, ఆలోచన అండ్ సంకల్పము అండ్ శక్తి, సంకల్పం పెట్టాలి, శక్తి పెట్టాలి, అప్పుడు క్రియేట్ అయిపోతుంది. వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. మనము పాత సినిమాల్లో చూడొచ్చు, జస్ట్ ఇలా ఇలా అంటారు, రూపం మారిపోతుంది అనమాట. ఇలా అనడంలో ఏం చేస్తున్నారని అర్థము? వాళ్ళ యొక్క శక్తిని పంపించారు, వాళ్ళ యొక్క సంకల్పాన్ని పంపించారు. నువ్వు ఇలా అవ్వాలి, అది సంకల్పం, అండ్ శక్తి, చేత్తో శక్తిని ప్రసరిస్తున్నారు అనమాట. సో అది చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు, సంకల్పంతో ఎనర్జీ పంపిస్తే అది నెరవేరిపోతుంది అనమాట. సో వాళ్ళు కూడా అలాంటి ఒక రూపాన్ని తయారు చేసుకుని రూపాన్ని పొందారు. ఇంకా వివరంగా ఇస్తున్నారు దీనికి, బాగుంది చాప్టర్. ఏం చెప్పారంటే, ఫస్ట్ వాళ్ళకు ఒక రూపం కావాలి కదా, ఆలోచన అండ్ శక్తితో రూపాన్ని తీసేసుకుంటారు. వీళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే, మాకు ఎటువంటి రూపం కావాలో ముందు పర్టిక్యులర్ డిజైన్, అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషులం కూడా లేము అప్పుడు, మనుషులు జంతువులు ఏమీ లేవు అప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది. వెళ్ళే కొద్దీ మనం అనుకోవచ్చు వాళ్ళు ఒక రూపం తీసుకున్నారంటే మనం కూడా వాళ్ళకి ఒక కాళ్ళు ఇవన్నీ డిజైన్ చేసేస్తున్నాము, కానీ కాదు. మొట్టమొదటి జరిగింది ఇది. అసలు భూమి అనేది లేదు అప్పుడే కొత్తగా భూమిని సృష్టించారు. ఇప్పుడు భూమి మీద జీవరాశుల్ని సృష్టించబోతున్నారు. కాబట్టి ఆ గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ వాళ్ళు అప్పుడు ఆ రూపాన్ని, మనం కూడా ఎలా పుట్టామో మన యొక్క చరిత్ర కూడా అన్నమాట ఇది, మనుషుల యొక్క చరిత్ర. కాబట్టి మనం కూడా లేం, కాబట్టి వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనేది చూద్దాము. వాళ్ళు ఒక స్పెసిఫిక్ డిజైన్ అనేది కావాలి అని అనుకున్నారన్నమాట. ఉదాహరణకి మనము చెట్టు అంటాం కదా, ఈ చెట్టు గురించి మాట్లాడదాం. వాళ్ళు ఈ చెట్టు అనేది ఎలా ఉండాలి అనేది వాళ్ళు కళ్ళు మూసుకొని, లేదంటే వాళ్ళు ఒక డిజైన్ విజువలైజ్ చేసుకున్నారన్నమాట. ఇలా ఉండాలి. మనం అంటాం కదా, బ్రహ్మదేవుడు సృష్టించాడు, ఇక్కడ ఒక ఆకు పెట్టాడు, ఇక్కడ ఒక చెయ్యి పెట్టాడు, ఇట్లా అనేసి అనుకుంటాం కదా, అట్లా వాళ్ళు విజువలైజ్ చేశారనమాట. అంతేకాదు, ఆ చెట్టు అనేది ఎలా ఉండాలి, తాకితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు. మనం నిన్న చెప్పుకున్నాము, ఒక చీర యొక్క బార్డరు ఏ రంగులో ఉంది, ఏ డిజైన్ ఉంది, అది తాకితే ఎలా ఉంటుంది, అది కాలి అంచుకి తగులుతూ ఉంటే ఎలా భావన కలుగుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం అంత డీటెయిల్డ్గా విజువలైజ్ చేసుకుంటే అది మేనిఫెస్ట్ అవుతుంది. అది వీళ్ళు చేశారనమాట. అది ఎలా కనిపిస్తుంది, ఎలా స్పర్శించడానికి ఎలా ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళు చేశారు. ఒకసారి మొత్తం వాళ్ళ సంకల్పం అంతా, డిజైన్ అంతా రెడీ అయిన తర్వాత ఆ 12 డైమెన్షన్ యొక్క లైట్ కోడ్స్ని ఈ రూపం, ఈ చెట్టు అనే రూపము అది పట్టుకొని ఉంటుందా, అండ్ అదొకటి చూశారు. తర్వాత అది అక్కడి నుంచి 5th డైమెన్షన్ అనే ఫ్రీక్వెన్సీకి మారుతుంది అనేది చూసారనమాట. అంటే 5th డైమెన్షన్లో సృష్టించారు కదా ట్రీని, సో ఆ 12 డైమెన్షన్ యొక్క ఎనర్జీస్, లైట్ కోడ్స్ అన్ని అక్కడ ఉన్నాయి, ఆ సంకల్పం అంతా అక్కడ ఉంది. అది తీసుకొచ్చి 5th డైమెన్షన్లోకి కనెక్ట్ అయింది, మార్పు చెంది ఆ ట్రీ రూపంలోకి వచ్చేలాగా, అదంతా కూడా ఆ కాన్షియస్ అంతా అక్కడ ఉండేలాగా వాళ్ళు టెస్ట్ చేశారనమాట. వెంటనే అంతా ఆ డిజైన్, ఎనర్జీస్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా, ఇన్స్టెంట్గా కళ్ళు మూసి తెరిచే లోపల అక్కడ చెట్టు అనేది సృష్టించబడింది. ఆ భూమి యొక్క ప్లానెట్ మీద చెట్టు అనేది సృష్టించబడింది అనమాట. అట్లాగే వీళ్ళు భూమి మీద సృష్టించిన ప్రతి ఒక్క రూపము కూడా ఈ హయ్యర్ డైమెన్షన్ యొక్క కాన్షియస్ దాంట్లో కలిగి ఉన్నదనమాట. అంటే మొట్టమొదటి సృష్టిలో ఆ హయ్యర్ డైమెన్షన్ యొక్క చైతన్యం, హై ఫ్రీక్వెన్సీ అనేది అక్కడ చక్కగా నిలపబడి ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే,
ఆ, నాకు కరెక్ట్గా రావట్లేదు. ఒక ఆ, మంది పెరిగే కొద్దీ మజ్జిగ పలచబడుతుంది అంటారు కదా. అంటే మొట్టమొదటి చేసినప్పుడు చాలా పెరుగులో ఉండే లక్షణాలన్నీ కూడా ఆ మజ్జిగలో ఉంటాయి. తర్వాత తర్వాత నీళ్లు పోస్తూ ఉంటాం. అదే విధంగా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మొట్టమొదటిసారి వాళ్ళు సృష్టించినప్పుడు హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ అనేది చాలా చక్కగా పైనుంచి వాళ్ళు ఎలా అయితే సృష్టించారో వాళ్ళ శక్తి ఇంటెన్షన్ అంతా అక్కడ పెట్టారు. అది అలాగే తయారు చేయబడింది. ఆ అయితే మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మ్, ఇది నిజమేనా? వాళ్ళు సృష్టించినప్పుడు అప్పుడు జీవరాశులకి చాలా శక్తి చైతన్యం అంతా ఉంది అని. దీనికి మనకి రుజువులు ఏంటి అంటే, మనము కొన్ని యుగాల క్రితము మనుషులు చాలా పెద్దగా ఉండేవాళ్ళు, వాళ్ళు జైంట్స్ లాగా ఉండేవాళ్ళు. అందుకోసమే అప్పట్లో కట్టిన కోటలు అవన్నీ కూడా పెద్ద పెద్దగా ఉండేవి. ఆ కోట ద్వారాలు అవన్నీ చాలా పెద్దగా ఉండేవి. అండ్ భూ భూమి భూగ్రహం మీద ఇప్పుడు రామాయణం ఇవన్నీ తీసుకుంటే అతి సునాయాసంగా వాళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి అంతా వాళ్ళు వెళ్ళేవాళ్ళు, గాల్లో ఎగిరేవాళ్ళు. ఆ శక్తులన్నీ ఉండేవి అనేసి మనం పురాణాల్లో తెలుసుకున్నాం కదా. అంతేకాదు, మాస్టర్ పేరు గుర్తు రావట్లేదు నాకు. ఒక హయ్యర్ డైమెన్షన్ మాస్టర్ అనమాట. భూమి మీద ఎన్నో సంవత్సరాల, వేల సంవత్సరాల క్రితం జీవించి ఆయన ఇప్పుడు హయ్యర్ డైమెన్షన్ మాస్టర్గా, హయ్యర్ మాస్టర్గా వెళ్ళారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మర్చిపోయాను నేను. ఆయన పుస్తకంలో ఏం చెప్పారంటే, ఆయన కూడా ఛానలింగ్ ద్వారా ఇప్పుడు చాలా మందికి ఈ స్పిరిచువాలిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. జే వైట్ అనే ఆవిడ ద్వారా సంథింగ్. ఆ మాస్టర్ ఏం చెప్పారంటే, మీరు భూమి మీద బంగారం అనేది మీకు తెలుసు కదా, ఇప్పుడు మీరు చూస్తున్న బంగారానికి మొట్టమొదటిసారి భూమి మీద సృష్టించబడిన బంగారానికి అసలు సంబంధమే లేదు. మీరు ఇప్పుడు వాడుతున్న బంగారం యొక్క లక్షణాలకి కొన్ని కొన్ని వేల రెట్లు చాలా అద్భుతమైన బంగారం, మేలిమి బంగారం అట్లా అంటుంటాం కదా. అంటే భూమి మీద దాని శక్తులు తగ్గబడిపోయాయి అనమాట. మనం కూడా మన చిన్నప్పుడు ఒక పువ్వు తీసుకుంటే దానికి ఎంతో మంచి వాసన అవన్నీ ఉంటాయి, తర్వాత తర్వాత అది పోయింది. అదే విధంగా ఈ మొట్టమొదటి సృష్టి జరిగినప్పుడు చాలా అద్భుతంగా ఉండింది అనమాట. ఆ డైమెన్షన్ హయ్యర్ కాన్షియస్ అంతా అలాగే ఉంది. తర్వాత అయిపోవచ్చింది. భూమికి ఎలా అయితే ఎథరిక్ బాడీ ఉంది కదా, భూమి చుట్టూ ఒక కాన్షియస్ క్వాంటమ్ ఫీల్డ్ ఎథరిక్ బాడీ ఉందో, అట్లాగే ఎనర్జెటిక్ ఫీల్డ్ అంటారు అన్నమాట దాన్ని. అవన్నీ కూడా కాంతి శరీరాలు, శక్తి శరీరాలు, సూక్ష్మ శరీరాలు, ఇన్ని పేర్లు ఉన్న దానికి. అన్ని భూమి యొక్క గ్రహానికి ఎలా అయితే చుట్టూ ఉందో, అట్లాగే భూమి మీద పుట్టిన అన్ని జీవరాశులకి కూడా చుట్టూ ఆ ఎనర్జీ ఫీల్డ్ అనేది ఏర్పాటు చేశారనమాట. ఎందుకు అంటే దీని ద్వారానే శక్తి అనేది ప్రసరిస్తుంది ఆ జీవికి. ఆ మట్టికో రాయికో ఏదైనా సరే దాని చుట్టూ ఎనర్జీ బాడీ ఉంది, దాని ద్వారానే శక్తి ప్రసారణ అనేది జరుగుతుంది అనమాట. ఆ రూపంలో ఎథరిక్ బాడీ ఉంది. ఎథరిక్ బాడీ అనేది హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ని, కాంతిని, లైట్ కోషంట్ కాంతిని అనేది ఎథరిక్ బాడీస్ హోల్డ్ చేస్తాయి. భూమి మీద ఉంటూనే ఎవరి పాటికి వాళ్ళు ఆ కాంతిని తీసుకుంటుంటారు, చైతన్యాన్ని పొందుతుంటారు. ఇలా డిజైన్ చేశారు. కొన్ని ఏం చెప్పారంటే, కొన్ని వేల భౌతికమైన రూపాలని మేము సృష్టించాము అని చెప్పారు. అవి ఏమేంటి ఎగ్జాంపుల్స్ అంటే, జంతువులు, పువ్వులు, చెట్లు, రాళ్ళు, క్రిస్టల్స్, పురుగు, పక్షులు, మొక్కలు, డ్రాగన్స్, ఫెయిరీస్ అంటే కంటికి కనిపించవు కావు, వాటికి రెక్కలు ఉంటాయి, చిన్న చిన్న ఫెయిరీస్ అంటారు అన్నమాట. పసిపిల్లలకి ఉండే కార్టూన్స్లో ఉంటాయి ఫెయిరీస్. మెర్మైడ్స్ అంటే
సగం శరీరము సగం మనిషి సగము చేప అన్నట్టు మనం మెర్మైడ్స్ తెలుసు కదా, జలకన్య అంటారు, ఆ వాళ్ళని సృష్టించారంట. వేల్స్ అండ్ మోర్, ఇవన్నీ కూడా వాళ్ళు నిజంగానే సృష్టించారు. ఇప్పుడు డ్రాగన్ అనేది, ఫెయిరీ అనేది, మెర్మైడ్స్ అనేవి అవన్నీ మనము ఊహాజనితమైనవి అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇది చరిత్ర, హిస్టరీ చెప్తున్నారు అనమాట. అవన్నీ ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు లేవంతే. మనము భూమి మీద ప్రస్తుతం కంటితో ఏమేమైతే చూస్తున్నామో అవన్నీ కూడా మేము సృష్టించాము అని చెప్తున్నారు. అంతేకాదు వాళ్ళందరికీ కూడా హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ వాటి చుట్టూ ఉండేలాగా కూడా వీళ్ళు చేశారన్నమాట. ఇంకా చెప్పారంటే మాస్టర్స్, ఈ భూమిని డిజైన్ చేయడము, సృష్టించడము అండ్ దాంట్లో ఉండే జీవరాశుల్ని సృష్టించడము, రకరకాల రూపాలను ఇవ్వడము. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక చెట్లుకి ఒక కౌన్సిల్, మనం నిన్న చెప్పుకున్నాం కదా రకరకాల కౌన్సిల్స్ ఉన్నాయనేసి. ఒక కౌన్సిల్ చెట్ల ప్లాంట్ కింగ్డమ్ని సృష్టించింది అనుకుందాం. ఈ రోజు ఒక ప్లాంట్ని, ఈ రోజు అని ఊరికే చెప్తున్నాను, జస్ట్ ఒక చెట్టుని సృష్టిస్తారు. ఆ చెట్టుకి కొంచెం మార్పు చెందించి రేపు ఇంకొకటి సృష్టిస్తారు అనమాట. అందుకే మనకి ఎన్నో స్పీషీస్ ఉంటాయన్నమాట, ఎన్నో ఫ్యామిలీస్ అంటారు. సైంటిఫిక్ నేమ్స్లో ఫ్యామిలీస్, స్పీషీస్ అంటుంటారు. మన మనుషుల్లోనే తీసుకుంటే కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది పొట్టిగా లావుగా. ఆఫ్రికా దేశంలో ఉండే వాళ్ళందరు నల్లగా, పై దేశాల్లో ఉండే వాళ్ళందరు తెల్లగా, తూర్పు వైపు భాగాల్లో ఉండే వాళ్ళందరికీ ఓరియంటల్ ఫేసెస్, మధ్యలో ఉండే వాళ్ళకి, తూర్పు ఉండే వాళ్ళకి మంగోలియన్ ఫేసెస్, మధ్యలో ఉండే వాళ్ళకి ఓరియంటల్ ఫేసెస్. ఇట్లా రకరకాల మనుషుల్లో కూడా మనకి తేడాలు ఉన్నాయి కదా. మనకి మనుషుల్లో జస్ట్ చూడటానికి రూపం మాత్రమే తేడా కాదు, మన బ్లడ్ గ్రూప్స్, ఒక ఆహార పదార్థం తీసుకుంటే ఇండియన్స్లో చెందే మార్పు, అమెరికన్స్లో చెందే మార్పు, ఇవన్నీ చాలా తేడా ఉన్నాయన్నమాట. మైక్రోబయాలజీలో ఇవన్నీ నేను చదివాను. సో ఇలాగ మనందరం డిఫరెంట్ స్పీషీస్ అనమాట. సో ఇవన్నీ కూడా రకరకాల మార్పు. అరే ఈరోజు ఇది సృష్టించామా, రేపు ఈ ఆకుని కొంచెం ప్లెయిన్గా ఉండే ఆకుని కాస్త ఇలా వంపులుగా ఉండేటట్టు ఇంకొక సృష్టి చేద్దాం, రేపు దానికి కొంచెం గుచ్చుకునే విధంగా ముళ్ళు పెడదాం. ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ చేసుకుంటూ ఇలా రకరకాలుగా చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ సృష్టి అనేది మేము బాగా ఎంజాయ్ చేశాము అన్నారన్నమాట. రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేయడం కోసమని. భూమి అంటే ఈ నున్నగా ఆకు ఉంటే ఏం జరుగుతుంది, కొంచెం డిజైన్గా ఉంటే ఏమవుతుంది, ముళ్ళు ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ ఎక్స్పెరిమెంటే కదా. సో ఇవన్నీ వాళ్ళు సృష్టి చేశారు. అండ్ అది ఈ భూమిని, దానిలో డిజైన్ని అంతా సృష్టి చేయడం వాళ్ళకి చాలా ఎంజాయింగ్గా ఉంది అని చెప్తారనమాట. ఇది మనం 1.7 ఈ రోజుకి ముగించుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ రేపు 1.8లోకి వెళ్దాము. అదేంటి అంటే జీవించడానికి తగినట్టుగా రిసోర్సెస్ని సృష్టించడం అనమాట. మనందరము మనల్ని సృష్టిస్తే సరిపోదు కదా, మనకి చుట్టుపక్కల అన్ని ఆహారం ఇవన్నీ ఇస్తేనే మనం ఉండగలము. గాలి పీల్చుకోవడానికి గాలి కావాలి, దాంట్లో ఆక్సిజన్ తగినంత మాత్రం ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ అయితే ఏమో మంటలు వచ్చేస్తాయి, తక్కువ ఉంటే మనకేమో సరిపోదు. తేమ, గాలిలో సరైన తేమ ఉండాలి, లేకపోతే మన ముక్కుతో గాలి పీల్చినప్పుడల్లా ముక్కు మంట పడుతుంది. కళ్ళు తెరిచినప్పుడల్లా గాలి, మన చుట్టూ గాలి అంతా ఉంది, కళ్ళు తెరుస్తున్నాం మూస్తున్నాం, కానీ మనకి ఏమాత్రం హాని కలగట్లేదు. అట్లా ఇవన్నీ కూడా మనం జీవించడానికి తగినట్టుగా వాళ్ళు ఎలా సృష్టించారు, ఎలా ఆలోచించారు అంటే ఏంటి అనేది మనం రేపు తెలుసుకుందాం. ఓకే, ఐ థింక్ మీకు అందరికీ ఈరోజు ఈ చాప్టర్ బాగా అనిపించింది, నచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎవరన్నా ఏమన్నా చెప్తారా? ఓకే, సరే అయితే మనం మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.